అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ప్రస్తుతం మనము నాంపల్లి క్రిమినల్ లాయర్ గారైనటువంటి విజయలక్ష్మి గారితో ఉన్నామండి. ఒకసారి మేడం గారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సో మేడం, జనరల్గా ఏంటంటే దాదాపుగా అందరికీ లీగల్ నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఏదైనా చేస్తూ ఉంటే. సో వాళ్ళు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని, అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి వాళ్ళు? ఒకటమ్మా, లీగల్ నోటీస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా నష్టము హాని జరిగిందే అనుకో, అవతల వాడు దీనికి స్పందించట్లేదు, యువతల వాడికి ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? అందరూ కోర్టులకు వెళ్ళిపోలేరు కదా. వెళ్ళాలన్నా సర్టెన్ ఎవిడెన్స్ కావాలి కదా. పోలీస్ స్టేషన్కి వెళదామన్నా అది పట్టించుకుంటాడో లేదో అని తెలీదు. కొన్ని కేసెస్కి మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు. లీగల్ నోటీసు ఎప్పుడు ఇస్తామంటే అవతల వాడు దూరంగా ఉన్నాడు, వాడికి ఒకసారి ఇంటిమేట్ చేద్దాం, దీనికి వినిపించుకోకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దెన్ ఆఫ్టర్ కోర్టుకి వాళ్ళు పంపిస్తారనమాట. సో లీగల్ నోటీస్ అనేది ఏంటంటే అడ్వకేట్ అప్రోచ్ అయ్యి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన హాని నష్టం ఏమున్నా అవన్నీ చెప్తే అది వీళ్ళు వాళ్ళ లెటర్ హెడ్స్ మీద టైప్ చేయించి వీళ్ళు పోస్ట్ చేస్తారు. సో మేడం, ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు చూసుకుంటే మనకి దాదాపుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ వల్ల కొంతమంది చనిపోతూ ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి పరువు నష్ట దావా వేయొచ్చు? అంటే వాళ్ళు ఒకవేళ మనము పట్టుబడి చేస్తే పరువు నష్ట దావా ఉండదు. ఫస్ట్ వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. ఓకే, మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సైబర్ క్రైమ్స్ వచ్చాయి కదా, సో వాళ్ళకి మనం కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఫేక్ ఐడీస్ పెట్టి ఇలా ట్రోలింగ్స్ ఉంటాయి. ఎవరు వాళ్ళ ఓన్ ఐడీస్ నుంచి ట్రోల్ చెయ్యరు, ఎందుకంటే ఈజీగా ట్రేస్ అవుట్ అవుతాయి. కొంతమంది ఫేక్ ఐడీస్ క్రియేట్ చేస్తారు. అదైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కాకపోతే కొంచెం కష్టం. పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి వాళ్ళ నానా చిత్రహింసలు పెడతారు. పెట్టకుండా అయితే ఉండరు, ఎందుకంటే వాళ్ళు చేసింది క్రైమ్. ఎవరినైనా కించపరిచే హక్కు భారత రాజ్యాంగంలో ఎవరికీ లేదు. సో ఆ రాజ్యాంగ చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించే హక్కు కోర్టుకు. సో ఎప్పటికైనా దొరికితే మాత్రం వాళ్ళకి అయిపోతుంది. చాకరీ అంటారు చూడు. అవును. సో మినిమం ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి అంటే ఎలాంటి కేసు నమోదవుతుంది మేడం? ఆ పర్సన్ పొజిషన్ చూడాలి కదా. పరువు నష్టం దావా వేసాము అంటే ఈయన పరువుకి తగ్గ కాంపన్సేషన్ ఇచ్చే కెపాసిటీ అవతల వాడికి ఉందో లేదో. కొంతమంది ఏ పని పాటు లేకుండా వాళ్ళు ఇలాగ క్రియేట్ చేసుకుని వేస్తారు. అలాంటి వాళ్ళ మీద కేసు వేస్తే మన డబ్బే నష్టం. సో అది చూసుకుని వేస్తారు. అలాగ వదిలేరు, వాళ్ళని శిక్షిస్తారు. శిక్షణ లేకుండా ఉండదు. వాళ్ళ మీద చీటింగ్ కేసులు కానీ ఇలా మీడియాలో ట్రోల్ చేసి హెరాస్మెంట్ కేసు కానీ ఇవన్నీ పెడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.